సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో రేపు జరగబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాని పర్యటన అభివృద్ధితో పాటు రాజకీయంగా ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని పర్యటన తరువాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాష్ట్ర పర్యటనకు రాబోతున్నారు. ప్రధానమంత్రి పర్యటన ఎలా ఉండబోతున్న అంశాలను తెలుసుకునేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరి నమస్తే సార్. ప్రధానమంత్రి పర్యటనను రాజకీయ కోణంలో చూడొచ్చా లేకపోతే అభివృద్ధి కోణంలో చూడొచ్చు అంటారా? రెండు రకాలుగా చూడాలి. అభివృద్ధి ఉంటేనే రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు ఉంటేనే అభివృద్ధి ఉంటుంది. కాబట్టి రేపు రెండు సమావేశాలు ఉంటాయి. ఒకటి తెలంగాణ అభివృద్ధికి సంబంధించినటువంటి 9,400 కోట్ల రూపాయల విలువైనటువంటి వివిధ ప్రాజెక్టులకు వారు భూమి పూజ చేయడము, అంకితం చేయడం చేస్తారు. ఒకటి సాయంకాలము 4 గంటలకు ఇక్కడ జరిగేటువంటి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి జాతికి అంకితం శంకుస్థాపన అంటున్నారు కదా, ఏ ప్రాజెక్టులు ఇందులో ఉండే అవకాశం ఉందని ఇప్పటికే అందరికీ పంపించడం జరిగింది. ముఖ్యంగా జైరాబాద్లో ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి, వరంగల్లో ప్రధానమంత్రి మెగా టెక్స్టైల్ పార్క్ ఒకటి, దాంతోపాటు హైదరాబాద్ నగరానికి పైప్ లైన్ ద్వారా పెట్రోలియం ఉత్పత్తులు సరఫరా చేసేది. ఇంతవరకు ట్రక్కులలో వచ్చేది, ఇప్పుడు దాన్ని పైప్ లైన్ ద్వారా, అండర్గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా తీసుకొస్తున్నాము రానున్న రోజుల్లో. దానికి సంబంధించి జాతీయ రహదారులు మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లాలో జాతీయ రహదారులు ఉన్నాయి, దానికి సంబంధించి కూడా వారు భూమి పూజ చేస్తారు. ఇదే కాకుండా రైల్వే నెట్వర్క్ చాలా పెద్ద ఎత్తున అక్కడక్కడ రైల్వే నెట్వర్క్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ కలిపి 9,400 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టులు తెలంగాణ ప్రజలకు రేపు డెడికేట్ చేయనున్నారు, పూజ చేయనున్నారు. పరేడ్ మైదానంలో జరిగే బహిరంగ సభ వేదికగా ప్రధానమంత్రి ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు? అది ప్రధానమంత్రిని అడగాలి. ముందు ఆయన ఏం మాట్లాడతారో మనం చెప్పాం కదా. ఆయనకు తెలంగాణ దేశం అన్ని విషయాలు తెలుసు, ఏం మాట్లాడాలో ఎక్కడేం మాట్లాడాలో వారికి తెలుసు. కాబట్టి వారు ఏం మాట్లాడుతారో ఇప్పుడే చెప్పలేము మనం. ఇప్పటికే మీ పార్టీ నేతలు చెప్తున్నారు ప్రధానమంత్రి పర్యటన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తూ ఉంటాయి. అంటే ఎలాంటి పెను మార్పులు సంభవించే అవకాశం? పార్టీకి సంబంధించినంత వరకు ఒక మంచి నూతన ఉత్సాహంతో వెళ్తాం. ఎందుకంటే 2 సంవత్సరాల తర్వాత వస్తున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలకు కానీ మా పార్టీ ప్రజలకు కానీ ఈ సభ ప్రత్యేకమైనటువంటిది. నరేంద్ర మోడీ గారు 2 సంవత్సరాల తర్వాత తెలంగాణ గడ్డ మీద అడుగు పెడుతున్నారు. అనేక సార్లు వారు వస్తామన్నా మాకు స్థానిక కార్యక్రమాలు ఇతరత్ర మరి సకాలంలో దాన్ని పూర్తి చేయలేకపోయాం. ఇప్పుడు వస్తున్నారు కాబట్టి ఇంకా తెలంగాణలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. రెగ్యులర్గా రానున్న రోజుల్లో కూడా ప్రధానమంత్రి గారు చాలాసార్లు వస్తుంటారు. అధికారిక కార్యక్రమాల ప్రారంభం అనంతరం తెలంగాణకు సంబంధించిన వరాల జల్లు కురిపించే అవకాశం ఉందంటారు. ఇప్పుడు అది చేస్తున్నందుకే వచ్చింది 9,400 కోట్లది. అదే కదా, ఇంకా వరాల జల్లు ఏముంటుంది? ఏముండదు. ఇది ఆల్రెడీ వరాల జల్లు ఇవ్వడం కోసమే, ప్రారంభోత్సవం చేయడం కోసమే వస్తున్నారు. అంటే 3 ఏదైతే జిహెచ్ఎంసీ సంబంధించిన ఎలక్షన్స్ జరగబోతున్నాయో ఈ దృష్టిలో పెట్టుకున్న ప్రధానమంత్రి పర్యటన ఉంటుందని ఒక రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అందులో భాగమే అంటారా? రాజకీయ మున్సిపల్ ఎలక్షన్స్ ఎప్పుడు ఉంటాయో తెలియదు. మున్సిపల్ ఎలక్షన్స్కి మీటింగ్ ఏమాత్రం సంబంధం లేదు. మొత్తంగానైతే ప్రధానమంత్రి పర్యటన అయితే 3వ ప్రధానమంత్రి అయిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారు కాబట్టి ప్రధానికి ఎలాంటి స్వాగత ఏర్పాట్లు చేశారు? చూస్తున్నారు కదా, చాలా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజానీకము ఆయనకు స్వాగతం పలుకుతారు, మద్దతు ప్రకటిస్తారు. ఆ రకంగా పెద్ద ఎత్తున ఈరోజు జన సమీకరణ జరుగుతూ ఉంది. ధన్యవాదాలు సార్. ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్తుంది. ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేస్తామని అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ దేవేందర్తో జ్యోతికిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.